హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు ఇండియన్ ఫుడ్ రెసిపీస్లో ఒక టేస్టీ ఈవినింగ్ స్నాక్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అవే బొబ్బర్ల గారెలు. వాటిని అలసందల గారెలు అని కూడా అంటారు. బొబ్బర్ల గారెలు నూనె పీల్చకుండా క్రిస్పీగా టేస్టీగా ఎలా చేయొచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ గారెలు తయారు చేసుకోవడానికి ముందుగా మనం బొబ్బర్లు నానబెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల దాకా బొబ్బర్లు వేయండి. 2 కప్పుల బొబ్బర్లకి 1 టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళు వేసుకోవాలి. కనీసం 6 గంటల దాకా ఈ బొబ్బర్లు నాననివ్వాలి. ఇలా చక్కగా నానిన బొబ్బర్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని వాటర్ మొత్తం డ్రైన్ అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక 10 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం ముక్క, ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టి డ్రైన్ చేసిన బొబ్బర్లని గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అవుతున్నప్పుడే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బొబ్బర్లో ముందుగా మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంకా అల్లం పేస్ట్ వేసుకొని ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక వడలని మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియం థిక్నెస్తో వేసుకొని గారెలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ బొబ్బర్ల గారెల్ని నిదానంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అటు ఇటు కూడా క్రిస్పీగా అయ్యే వరకు స్లోగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫాస్ట్గా వేయిస్తే లోపల వరకు వేగకుండా పచ్చిగా ఉంటుందన్నమాట. సో ఇలాగే ఎన్ని వడలు కావాలంటే అన్ని వడలు నిదానంగా ఫ్రై చేసేసుకోవడమే. ఈ బొబ్బర్ల వడల్ని ఎందులో కూడా డిప్ చేసుకునే పని లేకుండా డైరెక్ట్గా తినేయచ్చు. మీకు కావాలంటే పిల్లలకి టమోటో కెచప్తో సర్వ్ చేయొచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బొబ్బర్ల గారెలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ బొబ్బర్ల గారెలను మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.